యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. అపోస్తలుడైన పౌలు గారు మరి విశ్వాసమందు విశ్వాసమందు నిజకుమారుడైన తిమోతికి తన 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా ఆయన రాశారు. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపువారికి నేను మాదిరిగా ఉండులాగున అంటున్నాడు. అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి, తనను అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారి, ఎవరైతే నిత్య జీవాన్ని కావాలని కోరుకుంటున్నారో, మరి ఎవరైతే నిత్య జీవం కొరకు ఆశపడుతున్నారో, తనను విశ్వసింపబోవు వారికి అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున అంటున్నాడు. వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. నేను ఒకప్పుడు ప్రధాన పాపిగా ఉంటున్నాను. నేను హింసకుడను, దూషకుడను. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎవరైతే నమ్మారో, విశ్వసించారో, ప్రకటించారో, మరి వారందరినీ హింసించారు, వారు దూషించారు, వారిని ఘోరంగా కొట్టారు. అప్పుడు నేను ప్రధాన పాపి. మరి ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. తన దీర్ఘశాంతం, యేసుక్రీస్తు ప్రభువుల యొక్క దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని అని తెలియజేస్తున్నాడు తన పత్రికలో. మరి నిత్య జీవము నిమిత్తము విశ్వసింపబోవారికి మన జీవితాలు ముందు మాదిరికరంగా ఉండాలి. క్రైస్తవ జీవితము, క్రీస్తును నమ్ముకున్న జీవితము, ఎవరైతే విశ్వాసానికి దగ్గరగా ఉంటారో, ఆయనను విశ్వసించాలని ఎవరైతే ఆశపడతారో, ఎవరైతే నిత్య జీవానికి నిమిత్తము వారు ఆశతో ఎదురు చూస్తుంటారో, ముందు క్రైస్తవ జీవితం అనేది మాదిరికరంగా వారి ఎడల ఉండాలి. అటువంటి మాదిరికర జీవితం క్రైస్తవులైన మనకుండులాగున యేసుక్రీస్తు ప్రభువుల వారు తన కృపా కనికరం ఈ నూతన సంవత్సరంలో మనకందరికీ దయచేసి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమెన్.